తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ మరియు జిఎస్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు విద్యుత్ శాఖ మార్చులు గొట్టిపాటి రవికుమార్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ మరియు జిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విద్యుత్ శాఖ మార్చులు గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఈ రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ మరియు జిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం చేసి మజ్జిగ పంపిణీ, అలాగే మెప్మా మరియు ఎన్ఈసిసి సంయుక్తంగా 50,000 రూపాయలు విలువ చేసే ఎగ్ కార్ట్లను పూర్తి సబ్సిడీతో చిరు వ్యాపారం చేసుకునే 2 లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసిన రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విద్యుత్ శాఖ మార్చులు గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి మధ్య పద్మావతి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కర్యాప్పల స్వామి మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోటిపల్లి బస్టాండ్ దగ్గర మా జిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఒక చలివేంద్రం, అదేవిధంగా మెప్మా సంబంధించి 2 ఎగ్ కార్డ్స్ కూడా ఇక్కడ మన ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చి దీని ప్రారంభం ఇక్కడ చేయడం జరిగింది. మనందరికీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత మనకు ఎలాగైతే దేశంలో అదేవిధంగా ప్రపంచంలో తెలుగువాడి గుర్తింపు ఎలా వచ్చిందో, దాని తర్వాత ఆయన తర్వాత ఆ జెండాని ఎక్కడా కింద పడకుండా, గౌరవం ఎక్కడా పోకుండా, అపజయాలు ఎన్ని ఎదురైనా, వయసు మీద పడ్డా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలుగువాడి ఖ్యాతిని, పరువుని, అదేవిధంగా యువత భవిష్యత్తుని భుజాన వేసుకుంటూ ఎన్నో దశాబ్దాలుగా తెలుగువారి పేరు ప్రతి చోట అందరికీ తెలిసేలా చేసిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సో చరిత్ర అంటే గతం కాదు, రేపటి తరాలు ఏం కావాలో చూసి రచించబడేదే చరిత్ర. అలాంటి చరిత్రను లిఖించిన మన ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్ శిల్పి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇంకా ఉత్సాహంగా తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కోసం, ముఖ్యంగా అమరావతిని రాబోయే 30 సంవత్సరాల్లో మన పిల్లలకి, మన భవిష్యత్తుకి భరోసాగా, కేంద్రంగా, అదేవిధంగా ఆర్థికంగా, విద్యలో, ఉద్యోగాల్లో, అదేవిధంగా ఈవెన్ ఫుడ్లో కూడా, అగ్రికల్చర్లో కూడా పెను మార్పులకు ఆయన నాంది పలికారు. ఆయన 100 ఏళ్ళు ఆయుష్తో ఇదే శక్తితో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.